అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేక క్యాలెండర్లను విడుదల చేస్తామని, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రాబోయే 4 నెలల్లో ప్రతి నెల ఒక రోజు చెప్పున ఐఏఎస్ అధికారులు తప్పనిసరిగా గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 13వ అన్నదాత సుఖీభవ 3వ విడత ఇస్తున్న 13వ తారీఖున అన్నదాత సుఖీభవ 3వ విడత రిలీజ్ చేస్తున్నాం. ఈవినింగ్ 5 PM ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తున్నాడు. కేంద్రం మనం ఇచ్చేది కూడా ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసి మనం వాళ్ళు మోటివేట్ చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్ లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న నీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను, ఫస్ట్ డే అటెండ్ అవుతాను, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్ లోనే ఉగాదిలో 2 లక్షల, ఇది కూడా అన్నదాత సుఖీభవ కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. ఇందులో ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే